ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి నా నమస్కారం. అలానే ఐసిఐ రీజియన్ 6 కదం కృష్ణమూర్తి గారికి, 175 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రదీప్ కొడాలి గారికి, సీనియర్ ట్రైనర్ అండ్ మెంటర్ అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ పల్పాల గారికి, మాధవి మ్యామ్ కి శుభ సాయంత్రం. పార్టిసిపేట్స్ అందరికి కూడా వార్మ్ వెల్కమ్. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి సెషన్ తో మీ ముందుకు వచ్చాం. జనరల్ గా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. గ్రూప్స్, సివిల్స్, సిబిఐసిఐడి. ఆ ఎగ్జామ్స్ లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. మనం ప్రిలిమ్స్ పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్ పాస్ అవుతాం. మనకి ఈ రోజు జరగబోయేటటువంటి టాపిక్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఒక మంచి ట్రైనర్ అవ్వాలంటే ఈరోజు వండరబుల్ టాపిక్. ఎవరైతే ఫోకస్ చేసి శ్రద్ధ వింటారో తప్పకుండా వాళ్ళు ట్రైనర్ అవుతారు. వారికి ఇంపాక్ట్ గ్యారంటీగా రాసిస్తుంది మీరు ట్రైనర్ అవుతారు అని. ఎందుకంటే చాలా మంది ఈ టాపిక్ వినక, ప్రాక్టీస్ చేయక ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఫిల్టర్ అంతా 90% ఇక్కడే అయిపోతుంది. అంత వాల్యుబుల్ సబ్జెక్ట్ అనమాట ఈరోజు. సో మన స్పీకర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి 137 బ్యాచ్ మాధవి మ్యామ్ ని వెల్కమ్ చేస్తున్నాం. మాధవి మ్యామ్, ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన స్పీకర్ యొక్క ప్రొఫైల్ చూడగానే మీకే తెలిసిపోతుంది సార్ ఎవరని నేను చెప్పాల్సిన అవసరమే లేదు. మన సార్ ఎంబీఏ చేశారు, అలాగే ఎంఎస్సి సైకాలజీ చేశారు, పీజీ డిప్లొమా ఇన్ యోగా చేశారు, తర్వాత ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, తర్వాత అలాగే ఇంపాక్ట్ రీజన్ 6 ఐసిఐ ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు, యోగా ట్రైనర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ గా కూడా చేస్తున్నారు విజయవాడలో. ఫౌండర్ ఆఫ్ మనో వికాస యోగా అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ అలాగే ఫౌండర్ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఎవరో కాదండి, ఈజ్ నన్ అదర్ దెన్ కదం కృష్ణమూర్తి సార్. వెల్కమ్ సార్. డిజిటల్ డయాసిస్ రివర్స్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నేను చక్కగా పరిచయం చేస్తున్నారు గారికి, ఈనాటి ఇన్ఛార్జ్ ప్రదీప్ కొడాలి గారికి, మిగిలిన మెంటార్స్ డాక్టర్ ప్రవీణ్ కలపార్ గారు, సుదర్శన్ గారు, విజయ్ కుమార్ గారు ఈరోజు అటెండ్ అవని మీద మెంటర్స్ అందరికి థ్యాంక్స్ చెప్తూ, ముందుగా ఈ అవకాశం మనకు కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వర గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి సెషన్కి మనం వెళ్ళిపోతాం. విజయ్ కుమార్ గారు కానీ లేకపోతే మాధవ్ గారు కానీ ఈరోజు టాపిక్ చెప్తారు అనుకున్నాను, ఇద్దరు చెప్పలేదు, అందులో నేనే చెప్తున్నాను. ఈరోజు టాపిక్ స్టేజ్ ఫైటే కదండి. చేస్తాను, స్టేజ్ ఫైటేనా? స్టేజ్ మీద మనం చేసే ఫైటింగ్. టాపిక్ ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? కాసేపు మనం మాట్లాడుకుందామండి. ఈరోజు టాపిక్ ఏంటి? ఎవరు చెప్తారు? మిగిలిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. వెంకటమరళ గారు, వినయ్ గారు, మీరు వీడియో ఆన్ చేసుకోకపోతే చాలా మిస్ అవుతారు. ఈరోజు టాపిక్ ఏంటో ఎవరు చెప్తారండి? ఎవరు మాట్లాడుతున్నారండి? హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ అమ్మా, హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. స్టేజ్ ఫైట్ సార్ ఈరోజు టాపిక్. అంటే ఏంటమ్మా? స్టేజ్ ఫియర్ అంటే హౌ టు ఓవర్కమ్. అంటే స్టేజ్ మనం చూసి భయపడుతుందా? మనం ఏమైనా స్టేజ్ డ్యామేజ్ చేస్తామని స్టేజ్ మనం చూసి భయపడటాన్ని స్టేజ్ ఫియర్ అంటామా? అంతేనా? కాదు సార్, మనం స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు అందరినీ మనం చూసి వాళ్ళు మనల్ని ఏమైనా అనుకుంటారేమో అని మనం లోపల భయపడుతూ ఉంటాం సార్. మనమే భయపడతాం. స్టేజ్ అయితే భయపడతాం, స్టేజ్ అలాగే ఉంటది, మనం మాత్రం స్టేజ్ చూసి భయపడతాం. అంతే కదా? ఎస్ సార్. అంటే ఏందమ్మా అసలు? ఎందుకు వస్తుంది? ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతుంటారు. మనలో కాన్ఫిడెన్స్ లేకుండా మనం స్టేజ్ ఎక్కినప్పుడు డెఫినెట్ గా అందరికీ వస్తుంది సార్. ఒక్కొక్కసారి మనం ఎక్కువ నేర్చుకొని వెళ్ళినా కూడా మర్చిపోతామేమో, అక్కడ ఉండే జనాలందరినీ చూసి మనము నేర్చుకున్న టాపిక్ డెలివరీ కరెక్ట్ గా చేయగలమో లేమో అని మర్చిపోతాం అని దాంట్లో కూడా మనకి భయం అనేది వస్తుంది సార్. ఓకే, ఇంకొకరు ఛాన్స్ ఇద్దాం సార్. నమస్తే సార్. నమస్తే.
సార్ మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మన కంటెంట్ ప్రాపర్ గా లేనప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది సార్. మనం ఆడియన్స్ ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేసి తీరాలి అంటే మనలో కంటెంట్ ఉండాలి ఫస్ట్. ఇలా భయపడతాం. అవతల వ్యక్తి ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని అన్నప్పుడు ఆ క్వశ్చన్స్ కి సరిగా మనం ఆన్సర్ చేయగలమా లేదా అన్నప్పుడు కూడా మనం భయపడతాం. అండ్ అవతలి వారి మనసుల్లో మన గురించి ఏమనుకుంటున్నారు అనే ఫీలింగ్ తో కూడా చాలా సార్లు మనం స్టేజ్ మీద భయపడతాం సార్. ఓకే అమ్మ, బాగా చెప్పారు. అంటే అన్ని కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ ఏమనుకుంటారేమో, మనం సరిగ్గా చెప్పలేమేమో, మిగిలిన వాళ్ళు ఫోకస్ ఆఫ్ మైండ్ మనం ఏదైతే ఎంతైతే ప్రిపేర్ అయినామో స్టేజ్ మీదకి వెళ్ళి ప్రెజెంట్ చేయడానికి మన కాన్సన్ట్రేషన్ మన స్పీచ్ మీద లేకుండా ఎప్పుడైతే ఆడియన్స్ మీద ఫోకస్ అవుతుందో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది సార్. ఓకే ఓకే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తుంటాం. ఆడియన్స్ ప్రెజెంటేషన్ మనం ప్రాపర్ గా చేయలేము, అలాంటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. ఓకే ఓకే ఇంకొకళ్ళు లాస్ట్ సైజ్, అసలు స్టేజ్ ఫియర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? చాలా మంది వీడియో ఆఫ్ లో ఉన్నారండి. ఇది ఇంపార్టెంట్ సెషన్, మీరు వీడియో ఆన్ చేసుకోండి. పనికొమరగా చెప్పండి. లక్షణాలు అంటే మనం స్టేజ్ ఫియర్ అంటే ఏంటో చూసాము. మనం మిగిలిన వాళ్ళు చాట్లో పెడుతున్నారు అంటే మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి మనం సరిగా చెప్పలేమేమో, మర్చిపోతామేమో అని మనం భయపడటాన్ని స్టేజ్ ఫియర్ అంటాము. అశోక్ కుమార్ గారు చెప్పండి, స్టేజ్ ఫియర్ అంటే ఏంటి? స్టేజ్ ఫియర్ ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయింది ఎలాగ ప్రిపేర్ అయ్యామో అలాగా కొంచెం ఇంచుమించుగా వెళ్ళి చెప్పగలగాలి. తర్వాత మీరు అట్లా కదా, ఒక్క నిమిషం అశోక్ కుమార్ గారు, మీరు స్టేజ్ ఫియర్ నుంచి ఎట్లా బయటపడాలో నా టాపిక్ మీరు చెప్తున్నారు. నేను అడిగింది అంటే ఏంది, అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏంది? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, స్టేజ్ ఫియర్ అంటే ఏంది, ఆన్సర్ చెప్పమంటాను. స్టేజ్ ఫియర్ అంటే కొంచెం కొత్తగా ఎప్పుడు చేయలేదు నేను అనే భయం. ఓకే ఓకే అట్లా ఇప్పటి వరకు నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదుగా, ఇప్పుడు అందరితో మాట్లాడలేదు కదా, ఇప్పుడు 10 మంది ముందు మాట్లాడలేదు కదా అని మనం అనుకోవటం స్టేజ్ ఫియర్. ఓకే గ్రేట్ అండి. ఒకటి ఇప్పుడు మనం ఏంటంటే చెప్పండి. ప్రిపేర్ అవ్వకపోవడం కూడా. ఓకే ఓకే నేను ప్రిపేర్ అవ్వలేదు కదా, అయ్యి ఉంటే బాగా చెప్పేవాళ్ళమేమో, ఈసారి నెక్స్ట్ టైం చెప్దాంలే, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి చెప్దాంలే అని మనం వెనకడిగేస్తుంటాం. సరే ఓకే అండి, ఇప్పుడు మనం స్టేజ్ ఫియర్ అంటే ఏంటో చూసాము. లక్షణాలు స్టేజ్ ఫియర్ కి, మనం స్టేజ్ ఫియర్ మనం స్టేజ్ చూసి భయపడ్డప్పుడు ఎట్లాంటి లక్షణాలు వస్తాయి, ఎవరు చెప్తారా? చెప్పమ్మా. గొంతులో తడి ఆరిపోతుంది సార్. ఫస్ట్ గొంతులో తడారిపోతుంది ఒకటి, మాటలు తడబడతాయి బాగా, మాట షివరింగ్ వస్తుంది సార్. షివరింగ్ వచ్చి చేతులంతా తడైపోయి కాళ్ళు వణుకుతాయి సార్ స్టేజ్ మీదకి వెళ్ళంగానే. కాళ్ళు వణకటం, చేతులు బాడీ వణకటం. లాంగ్వేజ్ అంతా మారిపోతుంది సార్. ఓకే ఇంకేం లక్షణాలు ఉంటాయి? ఏమి గుర్తుకు రాదు మైండ్ లోంచి, టెన్షన్ వల్ల మర్చిపోతాం. ఒకటి చెప్పాలనుకుని పెరుగుతుంది సార్. ఒకటి చెప్తాను, హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. ఇంకేం లక్షణాలు ఉంటాయి? చెమటలు పట్టేసి షివరింగ్ వస్తుంది, చెమటలు పడుతుంటాయి, శివరింగ్ వస్తుంటుంది. టెన్షన్ చెప్పని వాళ్ళు బాగా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని అక్కడ స్టేజ్ మీద చెప్పలేకపోవడం జరుగుతుంది. తప్ప ఇంకని చెప్తాం, మనం ప్రిపేర్ అయింది చెప్పాలనుకున్న తప్ప ఏదైతే మెయిన్ గా అనుకోని వెళ్తామో అది మర్చిపోవడం ఆ టెన్షన్ లో. లేదంటే ఎదటోళ్ళు ఏమనుకుంటారో, మనం మాట్లాడింది వాళ్ళకి ఆకట్టుకునేలా ఉంటుందా ఉండదో, లేకపోతే సేమ్ గా ఫీల్ అవుతారా అని మనం ఫీల్ అవడం, వాళ్ళు ఫీల్ అవడం కాదు, వాళ్ళు అనుకుంటారేమో అని ముందుగా మనమే ఫీల్ అవడం. అంతే, వాళ్ళు ఏమనుకుంటారని మనం వాళ్ళ కోణంలో మనం చూస్తుంటాం, మన కోణంలో చూడకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తుంటాం. ఇంకేముంటాయి లక్షణాలు? ఇప్పుడు స్టేజ్ నీ టైం వచ్చింది, నీదే అని అంటాం కదా, నీ టైమే అంటాం కదా, అప్పుడు ఎక్కుతాడు పైకి, కొద్దిగా ఒక మాట మాట్లాడి మళ్ళీ ఎవరో పిలిచినట్టు సరిపోయింది వచ్చాయి అన్నది ఎవరో అన్నట్టు గబుక్కుని దిగిపోతాడు. ఓకే ఓకే బాగా ఎంతోసేపు
చెప్పాలని వెళ్తాము, ఒకటి రెండు మాటలు చెప్పేసి ఇంకా మన పని అయిపోవాలని వచ్చేస్తాం. ఓకే ఓకే, బాగా రెస్పాండ్ అవుతున్నారండి. మా తక్షణ ఇది చెప్పాలనుకుంటున్నాను. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ముందున్న క్రౌడ్ ని చూసి వాళ్ళు చెప్పాలి అనుకున్న మాటని డెలివర్ చేయలేకపోతారు. బికాస్ వాళ్ళు వాళ్ళ ఐస్ వల్ల కానీ వాళ్ళు ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని వీళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువ టెన్షన్ వస్తుంది. బట్ ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు వాళ్ళ ఫోర్ హెడ్ ని కానీ అబౌట్ ద హెడ్ ని కానీ ఆడియన్స్ ని చూసి చెప్తే అసలు ముందు ఎవరూ లేరు. లైక్ మనం మిర్రర్ ముందు మనం ఎలా అయితే మాట్లాడతామో అలా మాట్లాడగలిగితే కనుక ఖచ్చితంగా స్టేజ్ క్లియర్ పోతుంది. ఓకే ఓకే ఓకే, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ కూడా తక్షణంగా చెప్పేస్తున్నారు. ఓకే, ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటే ఇంకా లక్షణాలు ఇంకేముంటాయి? ఎవరికైనా పియర్ ఎక్కువ ఉంటుంది సార్. స్టేజ్ ఉంటుంది, భయం వేస్తుంది. ఇంకెవరన్నా యూరిన్ కానీ మోషన్ కానీ వెళ్ళాలనిపించింది ఎవరికైనా? ఎవరికి అనిపించలేదా? ఓకే అండి, ఎక్కువ లక్షణాలు మీరు అన్ని లక్షణాలు చెప్పారు. శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు రెండు చెప్పారు. నా లాస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ మన టాపిక్ వెళ్ళిపోదాం. స్టేజ్ ఫియర్ అంటే మనం కొన్ని లక్షణాలు మర్చిపోవడం, ఇట్లాంటి మానసిక లక్షణాలు, గొంతు తడారిపోవటం, చెమటలు పట్టడం, మాట తడబట్టము, బొంగురు గొంతు, కీచు గొంతు, ఒక్కోసారి ఫీమేల్ వాయిస్ వస్తుంది, అప్పటి వరకు రాని కొత్త వాయిస్ వస్తుంది. ఇవన్నీ కూడా శారీరక లక్షణాలు. శారీరక లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, మానసిక లక్షణాలు కొద్దిగా ఉన్నాయి. మరి నా క్వశ్చన్ ఏంటంటే, స్టేజ్ ఫియర్ అనేది మానసికంగా స్టార్ట్ అయ్యి శారీరకంగా కన్వర్ట్ అవుతుందా, లేదా శారీరకంగా స్టార్ట్ అయ్యి మానసికంగా కన్వర్ట్ అవుతుందా? మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మానసిక లక్షణాలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే శారీరక లక్షణాలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా? మానసికంగా స్టార్ట్ అయ్యి శారీరకంగా మనకి ఆ లక్షణాలు అనేది చూపిస్తుంది సార్. మనం యూరిన్ వచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఉంచుకోగలిగితే చెప్పండి డెఫినెట్లీ ఇవన్నీ చెప్పండి. కూడా ఓవర్కమ్ చేయొచ్చు సార్. ఓకే ఓకే సో మెంటల్ స్టెబిలిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని నేను నమ్ముతాను. ఓకే ఓకే, మానసికంగా స్టార్ట్ అయ్యి మానసికంగా శారీరకంగా స్టార్ట్ కన్వర్ట్ అయ్యి అవుతుంది. శారీరకంగా బయట లక్షణాలన్నీ కనపడడం స్టార్ట్ అవుతాయి. మన ట్రీట్మెంట్ మనం శారీరక వాటికి వెళ్ళాలి, మానసిక వాటికి వెళ్ళాలి. చెమటలు శారీరకంగా పట్టకుండా కాదు సార్, ఒక మానసికంగానే టాబ్లెట్, జరగాలి సార్. గొంతు తడారిపోకుండా ఒక టాబ్లెట్, లేదు సార్, కాళ్ళు చేతులు అది వడకుండా ఒక టాబ్లెట్, అట్లా వేద్దామా? ట్రీట్మెంట్ అనేది మానసికంగా జరిగితేనే ఆటోమేటిక్ గా శారీరక లక్షణాలు అన్ని కూడా ఎరేజ్ అయిపోతాయి సార్. ఓకే గ్రేట్. అశోక్ కుమార్ లాస్ట్ మీరు చెప్పండి. మన స్టేజ్ మీదకి మీరు ఏమైతే చెప్పాలనుకున్నారో దాని మీద బాగా కాన్సన్ట్రేషన్, నీకు నమ్మకం వచ్చే వరకు, నీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నువ్వు బయట ట్రై చేసుకోవాలి. ఇంట్లో ఇలా ఎలాగ నేను అడిగింది అది కాదు. బాగా ఒక్క నిమిషం అశోక్ కుమార్ గారు, ఒక్క నిమిషం. నేను అడిగింది మన ట్రీట్మెంట్ మానసిక లక్షణాలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, శారీరక లక్షణాలకు ఇవ్వాలి? మన ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? మీరు 80% మానసికం, 20% బాడీ. ఓకే ఓకే, అట్లాగా గ్రేట్ అండి. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు, అట్లాగే రెస్పాండ్ అవుతున్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ సెషన్. ట్రీట్మెంట్ శారీరక లక్షణాలకు ఇస్తే కొంతవరకు శారీరకం ఇస్తే మానసికంగా కూడా మన ఏదో అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సార్. అందుకని ట్రీట్మెంట్ మనం ఎక్కడ ఇవ్వాలి? మానసికంగా ఇవ్వాలి మైండ్. ఓకే అట్లా. ఓకే సార్. ఒక అట్లాగే రెస్పాండ్ అవుతుండండి మీరు. నేను మధ్య మధ్యలో చాట్ గురించి అడుగుతుంటాను, చాట్ ఓపెన్ చేయమంటాను, ఆడియోస్ అడుగుతుంటాను, వీడియోస్ అడుగుతుంటాను. నేను అడిగిన వాడికి మీరు రెస్పాండ్ అవుతున్నారు. అని మనం ఇప్పటివరకు చూసాం. స్టేజ్ మీద అంటే ఎందుకు చూసాము? మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి వాళ్ళు ఏమనుకుంటారని దీన్ని ఎక్కువగా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే నేను సరిగా పెర్ఫార్మ్ చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను చెప్పలేనేమో, మర్చిపోతానేమో, ఆడియన్స్ నన్ను చూసి నవ్వుతారేమో, నాలో తప్పులు ఉన్నాయని తప్పులు ఐడెంటిఫై చేయడానికి కొంతమంది పని కట్టుకొని వస్తారేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో, నవ్వులు పాలవుతానేమో, ఎందుకు అనవసరంగా అక్కడికి వెళ్ళి నవ్వులు పాలవటం, ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా అని మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి భయపడుతుంటాం. దాన్ని స్టేజ్ ఫియర్ అంటాం. కారణం
మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా సరిగా చెప్పలేనేమో, నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు కదా, నెక్స్ట్ టైం చెప్దాము, నాకు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ లేదు కదా, లేదా అనవసరంగా అక్కడికి వెళ్ళి నవ్వులు పాలయ్యే బదులు నాకు అసలు రాదంటే పోద్ది కదా, నెక్స్ట్ టైం చెప్తాంటే సరిపోతుంది కదా. ఇవన్నీ మనకి మనం మనసులో ఊహించుకున్నవి లక్షణాలు. మరి స్టేజ్ ఫియర్ లక్షణాలు ఏమేమి ఉంటాయి ఇప్పటివరకు మనం చూసాం. ఎక్కువ మందికి వచ్చేది చెమట్లు పడుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, గుండె దడ, అదేవిధంగా మాట స్పష్టంగా రాకపోవడం, మాట తడబాటు, గొంగురు గొంతు, కీచు గొంతు, ఫీమేల్ వాయిస్ వస్తుంటుంది. కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. అంటే ఇవే లక్షణాలు ఉండాలని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం, ఆ టయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, అక్కడున్న మనుషులను బట్టి ఒక్కొక్క లక్షణం వస్తుంటుంది. కొందరికి ఇందా మనం చెప్పుకున్నట్టుగా యూరిన్కి వెళ్ళాలని ఎక్కువసేపు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళటం, కొంతమంది మోషన్కి వెళ్ళాలని, ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం వస్తుంటుంది. కొంతమంది అయితే అసలు ఆ స్థలం నుంచి మనం వెళ్ళిపోతే బాగుండు, ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చినట్టుగా ఏదో వంక చెప్పి బయటకు వచ్చేస్తుంటా, ఎస్కేప్ అయిపోతుంటా. మీకు ప్రపంచంలో ఎక్కువ భయపెట్టేది ఏంటంటే నాకు స్టేజ్ మీద మాట్లాడటమే భయం అంట. రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల ఫోబియాలు ఉంటాయి. అందులో ఎక్కువ మంది ఇబ్బంది పడే ఫోబియా స్టేజ్ ఫియర్. దీన్ని మనం గ్లాసోఫోబియా అంటాము. దీని నుంచి ఎట్లా బయటపడాలో చూద్దాము. అవకాశం అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని రెస్పాండ్ అవుతుండాలి. కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మీ చేత యాక్టివిటీస్ మిమ్మల్ని చూస్తూ నేను యాక్టివిటీస్ చేపిస్తుంటాను. ఈ సెషన్లోనే ఎక్కువ మందికి నేను స్టేజ్ ఫియర్ కూడా చక్కగా పోగొట్టేస్తాను. సరే, మనం స్టేజ్ ఫియర్ మనం గురయ్యామనుకుంటే ఎట్లాంటి ఎఫెక్ట్ అవుతుంది? ఇందాక చెప్పారు ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్. మన అప్పటి వరకు మన ఫేస్లో నవ్వుతుంటాము, ఆ ఫేస్ టైట్గా పెట్టడము, భయంగా పెట్టడము, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడము, వారు చూపులు, పక్క చూపులు, కింద చూపులు, నేల చూపులు, లేకపోతే ఆకాశం చుట్టము, మనం ఆడియన్స్ డైరెక్ట్ గా మనం ఫేస్ పెట్టి చూడలే, మన ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. వీటిలో ఉండాలి. మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటాయి. ఇందాక మీరు అందరు కూడా చెప్పారు, ఆడియన్స్ ఏమనుకుంటారో, నవ్వుతారో, నేను మర్చిపోతానేమో, నేను సరిగా చెప్పలేనేమో, నా కోసం కొంతమంది పని కట్టుకొని వాళ్ళ తప్పులు పడడానికి వస్తారేమో అని మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటాం. కాన్ఫిడెన్స్ మనకు అప్పటి వరకు మనకు తెలిసిన వ్యక్తులే, మన ఒక గ్రూప్లో మాట్లాడుతుంటాము, ఒక 10 మందితో గ్రూప్గా మాట్లాడుతుంటాము, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాము, బంధువులతో మాట్లాడుతుంటాము, ఫంక్షన్లో మాట్లాడుతుంటాము. మనల్ని అప్పటి నుంచి ఒక 4 అడుగులు పక్కకు జరిపి ఒక 2 అడుగులు హైట్లో నిల్చోబెట్టి నెక్స్ట్ నువ్వే చెప్పాలి, ఒక టాపిక్ చెప్పన్నప్పుడు అప్పటి వరకు మాట్లాడిన ఫ్రెండ్సే, అప్పటి వరకు తెలిసిన బంధువులే, తెలిసిన గ్రూపే, తెలిసిన కొలీగ్సే అయినా కూడా మనం ఒకసారి బిగదీసిపోతాము. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. మన వల్ల కాదులే, తర్వాత చెప్తాలని అక్కడి నుంచి మనం దూరంగా వచ్చేస్తుంటాం. ఎన్నో అవకాశాలు కూడా కోల్పోతుంటాం. ఈ స్టేజ్ ఫియర్ అంటే మనం ఇది స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని చెప్పడమే కాదు, ఇది మన పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలన్నా, మన బాస్ ముందు మాట్లాడాలన్నా, మన సుపీరియర్ ముందు మాట్లాడాలన్నా, మన టీమ్ లీడర్ ముందు మాట్లాడాలన్నా ఇవే మనం గురవుతుంటాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది ఈరోజు అటెండ్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు మీరు కస్టమర్ ముందల ఒక సింగిల్ కస్టమర్తో బాగా మాట్లాడతారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మంది ఒకేసారి వచ్చారు, వాళ్ళకందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇవే లక్షణాలు, ఇంకా మనం చెప్పుకున్న లక్షణాలు వస్తుంటాయి. చాలా మంది సరిగా ఆ ప్రాజెక్ట్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేక ఆర్డర్ కూడా మిస్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ భయం అనే భూతాన్ని దూరంగా పంపించేద్దామా? ఆ భయం అనే భూతాన్ని దూరంగా పంపించడానికి రెడీ అనే వాళ్ళు ఒకసారి చాట్లో రెడీ అని పెట్టండి. మీరు చాట్లో రెడీ అని పెడితే నేను ముందుకు వెళ్తాను.
ఆ భూతాన్ని పంపించడానికి రెడీగా ఉన్నారా? ఇంకా చార్జ్ Yes, sir. స్టార్ట్ అవ్వలేదు. ఎస్ ఎస్ గ్రేట్. అందరు రెస్పాండ్ అవుతున్నాను. అందరు కూడా రెడీ అంటున్నారు. మీరందరూ రెడీ కాబట్టి నేను కూడా రెడీగా ఉన్నాను. భూతాన్ని పంపించేద్దాం. మనం ఏదైతే నమ్ముతామో, ఎస్ ఐ క్యాన్, నేను చేయగలను, నేను మాట్లాడగలను అని మనం నమ్ముతామో అది మాత్రమే మనం అచీవ్ చేస్తాం. మనం నా వల్ల కాదు అనుకుంటాము, నేను చెప్పలేను అనుకుంటాము, అదే మనం చెప్పకుండానే పోతాం. ఎస్ ఐ క్యాన్, నేను ఈరోజు ఒక మంచి స్పీచ్ ఇవ్వబోతున్నాను అనుకున్నాము, మనం నమ్మాము, దాన్నే మనం సాధిస్తాం. ఫస్ట్ మనం స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను బాగా మాట్లాడగలను, నేను ఆడియన్స్ని మెప్పించగలను, నేను బాగా మాట్లాడతానని నమ్మాలి. మనం నమ్మాము, మేము బాగా మా స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటాము, మేము బాగా మాట్లాడతాము, మంచి స్పీకర్ అవుతాము, మంచి ట్రైనర్ అవుతాము, నేను నమ్మాము అనుకున్న వాళ్ళు ఎస్ఎన్ చాట్లో పెట్టండి. ఫీర్కి 2 మీనింగ్స్ ఉంటాయి. మొట్టమొదటిది ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అక్కడి నుంచి వెళ్ళిపోవటం. మనకి ఏదైనా ఫీర్ వచ్చింది, ఈ ప్లేస్లో మనం వద్దు, అక్కడ వెళ్ళిపోవాలి. మనం వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తుంటే ఏ పాము కుక్క కనిపించింది, మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. రెండోది, ఆ ఫీర్ నుంచి బయటపడాలంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, మనం అక్కడ ఆగి నిలబడి మనకు కనిపించిన ఏ కర్రను పట్టుకొని ముందుకెళ్ళాము, ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, ఆ కుక్క మన నుంచి వెళ్ళిపోద్ది. మనం భయం నుంచి బయటపడాలంటే సెకండ్ స్టెప్, మొదటి స్టెప్ మనం బలంగా అనుకోవాలి, నేను సాధిస్తానని. రెండో స్టెప్ ఫేస్ చేయటం. ఎస్, మాట్లాడమన్నారు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడమన్నారు, కనీసం ఒక 2 నిమిషాలైనా మాట్లాడొచ్చుగా, కనీసం మన పేరైనా మనం చెప్పొచ్చు కదా, మన పేరు మన గురించి చెప్పుకోవచ్చు కదా అని మనం ఫేస్ చేయటం. ఫేస్ చేస్తే మన స్టేజ్ ఫీరే కాదు, ఎట్లాంటి ఫీర్ నుంచి మనం బయటపడతాం. మీట్లో ఉండాలండి, అందరు కూడా మీట్లో ఉండాలండి. మన పొటెన్షియల్ అంటే మనందరం కూడా బాగా మాట్లాడగలం. మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడతాం, కొలీగ్స్తో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. మనం మాట్లాడే సామర్థ్యం, మన పొటెన్షియల్ ఒక 4 ఇంచెస్ పైప్ అనుకుంటే, 4 ఇంచెస్ పైపులోంచి 4 ఇంచెస్ వాటర్ బయటికి రావాలి. కానీ ఆ పైపుకి మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. నేను సరిగా చెప్పలేనేమో, నేను మర్చిపోతానేమో ఒక డ్యామేజీ, ఆడియన్స్ నవ్వుతారేమో ఒక డ్యామేజీ, నాకు లాంగ్వేజ్ సరిగా రాదేమో ఒక డ్యామేజీ, నేను ఎక్కువసేపు ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు మాట్లాడలేనేమో, 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు మాట్లాడలేనేమో మరొక డ్యామేజీ. మన పొటెన్షియల్కి, మన సామర్థ్యానికి మనమే డ్యామేజ్ చేసుకొని 4 ఇంచెస్ పైపులోంచి 4 ఇంచెస్ వాటర్ రావాలంటే మనం డ్యామేజ్ చేసుకొని ఒక 4 డ్రాప్స్ వచ్చేలాగా చేసుకుంటున్నాం. స్టేజ్ ఫియర్ నుంచి మనం బయటపడాలంటే మన పొటెన్షియల్, మన సామర్థ్యం ఏంటి, నేను అందరితో బాగా మాట్లాడతా కదా, అదే ఫ్రెండ్స్ కదా, అదే కొలీగ్స్ కదా, అదే క్లాస్మేట్స్ కదా, అదే బంధువులు కదా, తెలిసిన వాళ్ళతో బాగా మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ మీద ఎందుకు మాట్లాడలేను, ఎస్ నేను మాట్లాడతాను అని మన కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మన పొటెన్షియల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందరూ చెప్తుంటారు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ ఎక్కడ ఉంటుందండి? ఎవరి చాట్లో పెట్టండి, ఎవరు కూడా అడ్మిట్ చేసుకోవద్దు. అందరు చెప్తుంటారు మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీరు బాగా మాట్లాడతారు, మీరు ఏదైనా సాధిస్తారని. ఆ మైండ్ ఎక్కడ ఉంటుందండి? ఏం మార్చుకోవాలి? నేను చాట్లో పెడితే ముందుకెళ్దాం. దేన్ని మన మైండ్ అంటాము, మన మైండ్ ఎక్కడ ఉంటుంది, ఏం మార్చుకుంటే మనం అనుకున్న సాధిస్తాం. థాట్స్, ధనుజ గారి సెషన్ లో బాగా రెస్పాండ్ అవుతున్నారండి. ఎస్ అమ్మ, ఎస్ మీరు అందరు చెప్పింది కూడా రైటే.
మైండ్ అంటే స్టేట్ ఆఫ్ థాట్స్, మన ఆలోచనల యొక్క పరంపరే మన మనస్సు. ఈరోజు నా మనసు ఏం బాగాలేదంటే మన ఆ రోజు ఆలోచించే విధానం బాగాలేదు. ఈరోజు నా మనసు బాగుందంటే మనం ఆలోచించే విధానం బాగుంది. మనం స్టేజ్ ఫియర్ కానీ ఎట్లాంటి ఫీలింగ్స్ కానీ మనం బయటపడాలంటే మొట్టమొదట మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎస్, నేను మాట్లాడతాను, నేను బాగా మాట్లాడతాను. మనం ఆలోచనలు మార్చుకున్నప్పుడు దాన్ని మనం నమ్ముతాం. ఎస్, నా స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటున్నాను, నేను బాగా మాట్లాడతాను, నేను ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అవుతాను, మంచి ట్రైనర్ అవుతాను నమ్ముతాం. మనం నమ్మినప్పుడు మన అలవాట్లు మార్చుకుంటాం. ఉదయం పూట లాగవటము, కొద్దిగా ప్రాక్టీస్ చేయటము. మీకు వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ వచ్చినప్పుడు కొన్ని ప్రాక్టీస్లు వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయటము, రోజు మాట్లాడటము, ఆడియో రూపంలో అసైన్మెంట్స్ చెప్పడము, వీడియో రూపంలో అసైన్మెంట్స్ చెప్పడము, ఫీడ్బ్యాక్ చెప్పడము. మన అలవాట్లు మార్చుకుంటాం. మన అలవాట్లు మార్చుకుంటే మన ప్రవర్తన మారుతుంది, మన డ్రెస్ సెన్స్ మారుతుంది, మన మాట్లాడే విధానం మారుతుంది, మన నడక మారుతుంది, మన నడవడిత మారుతుంది. ఒక మంచి స్పీకర్ లాగా, ట్రైనర్ లాగా మనం ప్రవర్తిస్తుంటాం. మన ప్రవర్తన మార్చుకుంటే మన యాటిట్యూడ్ మార్చుకుంటాం. మన యాటిట్యూడ్ మార్చుకుంటే యాక్షన్లకు దిగుతాం, పని చేయటం, ఒక స్పీకర్ లాగా మాట్లాడటం. ఎక్కడ అవకాశం వచ్చినా, ఎక్కడ సెమినార్స్ వచ్చినా, ఎక్కడ మీటింగ్ లో అవకాశం వచ్చినా మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. మాట్లాడడం స్టార్ట్ చేస్తే వచ్చేది రిజల్ట్. ఏం రిజల్ట్ వస్తుంది? మనం ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అవుతాం, మంచి ట్రైనర్ అవుతాము. మనం ఉన్న రంగంలో రియల్ ఎస్టేట్ లో కానీ, బిజినెస్ లో కానీ మనం సక్సెస్ అవుతాం. ఇదే మనం నెగిటివ్ కోణాలు చూస్తే, నేనేంటి మాట్లాడటం ఏంది, నేనేంటి పబ్లిక్ స్పీకర్ ఏంది, నేనేంటి ట్రైనర్ ఏంది, నేనేంటి బిజినెస్ మీటింగ్ లో మాట్లాడటం ఏంది, నేనేంటి సెమినార్ లో మాట్లాడటం ఏంది, మనం ఆలోచించలేదు. మనం ఆలోచించినప్పుడు నమ్మం. మనం నమ్మకపోతే మన అలవాటు మార్చుకోం. ఉదయం పూట 10 లెగుస్తాము, హడావుడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాము. ఏ చిన్నపాటి ప్రయత్నం కూడా చేయము. మన అలవాట్లు మార్చుకోకపోతే మన ప్రవర్తన మార్చుకోము. మన బిహేవియర్ మార్చుకోకపోతే మన యాటిట్యూడ్ మార్చుకోము. మన యాటిట్యూడ్ మార్చుకోకపోతే అస్సలు యాక్షన్ చేయం. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా మంది వీడియోస్ కూడా ఆన్ చేసుకోలేదు, అట్లాగే యాక్షన్ చేయము, అసైన్మెంట్ చేయము, ఫీడ్బ్యాక్ ఇవ్వము, ఏ రకమైన యాక్షన్ చేయము. యాక్షన్ చేయకపోతే రిజల్ట్ ఏంది? నెగిటివ్ రిజల్ట్. ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాము. మళ్ళీ ఈ క్లాస్ అయినా కూడా ఎవరన్నా మాట్లాడమంటే తర్వాత మాట్లాడతారని అంటూ ఉంటాం. మన స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలన్నా, ఎట్లాంటి ఫియర్స్ పోగొట్టుకోవాలన్నా ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకోవాలి. ఆలోచనలు మార్చుకుంటే 100% రిజల్ట్ వస్తుంది. మేము ఆలోచనలు మార్చుకుంటాము ఈ రోజు నుంచి అన్న వాళ్ళు ఒకసారి చాట్లో ఎస్ అని పెట్టండి. మధ్య మధ్యలో మీరు అలర్ట్గా ఉండాలి చెక్ చేయడం కోసం అలా చాట్లో పెట్టిస్తుంటాను. ఎస్, అందరు కూడా అలర్ట్గా ఉన్నారు. ముందుకెళ్ళిపోదాం. మనం ఇంకా స్టేజ్ ఫియర్ నుంచి బయటపడటానికి ఇప్పటివరకు జస్ట్ మన ట్రైల్ పార్ట్, మన సబ్జెక్ట్లకు ఇంకా వెళ్ళలేదు. అసలు అంటే స్టేజ్ ఫియర్ ఏంటి, మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చూసాము. ఇప్పుడు మనం స్టేజ్ ఫియర్ నుంచి బయటపడటానికి మార్గాలు చూస్తున్నాం. మొట్టమొదటిది ఇందా మరి చెప్పుకున్న లక్షణాలు. గొంతు తడారిపోద్ది, బంగురు గొంతు, కీచు గొంతు, ఫీమేల్ వాయిస్ ఇవన్నీ వస్తుందంటే గొంతులో హైడ్రేషన్ లేకపోవడం. మనం భయపడ్డప్పుడు ఇవన్నీ లక్షణాలు వస్తాయి. గొంతు తడారిపోతుంది. దాని నుంచి బయటపడాలంటే మనం మాట్లాడే ముందల ఒక గ్లాస్ వాటర్ తాగి మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు సెషన్ చెప్తున్నా మన పక్కన ఒక వాటర్ బాటిల్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మన పక్కన పెట్టుకోవాలి. మన పక్కన పెట్టుకున్నప్పుడు వాటర్ తాగినప్పుడు బాడీ అంతా హైడ్రేషన్ అవుతుంది, వాటర్తో ఉంటుంది. అప్పుడు మాట స్పష్టంగా బయటకు వస్తుంది. బొంగురు గొంతు రాదు, కీచు గొంతు రాదు, వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నా. ఒకసారి చెక్ చేయండి, నా వాయిస్ ఎట్లా వస్తుందండి? నేను ప్రాబ్లం చెప్తున్నా. క్లియర్ గానే ఉంది. ఓకే, ఏమంటే చెప్తాను. మనం ఎప్పుడు మాట్లాడినా కూడా మనతో పాటు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకోవాలి. నేను ఎప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తుంటాను. వాటర్ తాగి స్టార్ట్ చేస్తాను. మనతో పాటు ఒక అరగంట చెప్పినా, ఒక గంట సేపు చెప్పినా, ఒక 10 నిమిషాలు చెప్పినా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ సిప్ చేస్తుండ. అప్పుడు మాట స్పష్టంగా బయటకు వస్తుంది.
బొంగురు గొంతు కీచు గొంతు పోతుంది, బాగా మాట్లాడతాం. రెండోది యాంకరింగ్ అంటాం. ఇది మనం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. అందరు కూడా ఈ బొటన వేలకి చూపుడు వేలు గట్టికి ప్రెస్ చేయండి. బొటన వేలకి చూపుడు వేలు ప్రెస్ చేసి ఒకసారి కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. అందరిని గమనిస్తూ చేపిస్తుంటాను. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని మన బొటన వేలు థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ గట్టిగా ప్రెస్ చేస్తుంటాము. ప్రెస్ చేస్తూ మీ చిన్నప్పటి నుంచి మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేదా ఏదన్నా మీటింగ్లో కానీ ఇక్కడ అకేషన్లో కానీ మీరు బాగా మాట్లాడిన సందర్భం గుర్తెచ్చుకోండి. తక్షణ గారు కళ్ళు మూసుకోమ్మా. క్లోజ్ యువర్ ఐస్. మీరు బాగా మాట్లాడితే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు సెమినార్ లో బాగా మాట్లాడితే అందరూ క్లాస్ కొట్టిన సందర్భం, అందరూ మెచ్చుకున్న సందర్భం, నువ్వు మాత్రమే బాగా మాట్లాడిన సందర్భం ఒకసారి గుర్తెచ్చుకోండి. థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ ప్రెస్ చేస్తున్నాము, గుర్తెచ్చుకుంటున్నాం మీరు బాగా మాట్లాడిన సందర్భం. మీరు ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు, మీరు ఏదైనా బాగా ఒక మంచి పని చేసి అందరూ మెచ్చుకున్న సందర్భం, బాగా చేసావు, నువ్వు మాత్రమే బాగా చేయగలవు అన్న సందర్భాన్ని ఒకసారి గుర్తెచ్చుకోండి. ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్, ఆ రోజు ఆ క్లాస్ మీకు వినిపించాలి, ఆ డ్రెస్ మీకు కనిపించాలి. మీరు ఇక్కడ లేరు, మీ పాత విషయాన్ని ఒకసారి గుర్తెచ్చుకోండి. నిదానం కళ్ళు తెరవండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. ప్రశాంతంగా మరొకసారి ఈసారి క్విక్ గా చేద్దాము. మళ్ళీ మనం థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ గట్టిగా ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ పాత విషయం గుర్తెచ్చుకుని ఈసారి మరింత క్లియర్ గా కనిపించాలి. ఆ రోజు జరిగిన సంఘటన మీకు మరింత క్లియర్ గా కనిపించాలి. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళండి, పాత రోజులకు వెళ్ళండి. ఆ చప్పట్లు మీకు వినిపించాలి, మెచ్చుకోవడాలు మీకు వినిపించాలి, మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఆ పదాలు మళ్ళీ మీకు వినిపించాలి. జెంట్లీ నిదానంగా కళ్ళు తెరుద్దాం. దీన్ని మనం ఎన్ఎల్పిలో యాంకరింగ్ అంటాం. అంటే జరిగిపోయిన సక్సెస్ ని జరగబోతున్న సక్సెస్ కి గుర్తు తెచ్చుకోవటం. అంటే ఈసారి మీరు ఎప్పుడు మాట్లాడడానికి వెళ్ళినా, ఎప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచినా, ఎప్పుడు మిమ్మల్ని లేదా కళ్ళు తెరవండి. అందరూ కూడా కళ్ళు తెరవండి. ఉదయకిరణ్ గారు కళ్ళు తెరవండి, శ్రీవాణి గారు కళ్ళు తెరవండి. మనం ఎప్పుడు మాట్లాడే సందర్భం వచ్చినా ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మీకు ఆ పాత విషయం గుర్తుకు వస్తుంది. నేను ఆ రోజు బాగా మాట్లాడాను కదా, ఆ రోజు బాగా మాట్లాడితే ఈ రోజు బాగా మాట్లాడతాను కదా, ఆ రోజు చప్పట్లు కొట్టాను కదా, ఈ రోజు చప్పట్లు కొడతాను కదా. అంటే జరిగిపోయిన సక్సెస్ అని జరగబోతున్న ఇన్సిడెంట్ కి లింకప్ చేయటం, ఇది ఎన్ఎల్పి టెక్నిక్ యాంకరింగ్. ఈ యాంకరింగ్ ని మన స్టేజ్ ఫియర్ కోసం చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీ పాత సక్సెస్ ని మేము చూసే ఉన్నాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్ గా చేయొద్దండి. మేము పాత సంగతిని బాగా చూడగలిగామన్న వాళ్ళు. ధనుజ గారు చూసారు, కుమార గౌడ్ గారు చూసారు, తక్షణ గారు చూసారు. ఓకే, బాగా రెస్పాండ్ అవుతుందండి. నెక్స్ట్ మనం చాలా మంది మనం గమనిస్తుంటాం, ఎప్పుడు రమ్మన్నా కూడా నాకు ఇంకా భయంగా ఉంది, నాకు ఇంకా కాలు చేతులు వణుకుతున్నాయి, అయినా కూడా మీరు అందరూ పిలిచారు కాబట్టి వచ్చాను అని నెగిటివ్ గా స్టార్ట్ చేస్తా. ఎప్పుడు మనం స్టార్ట్ చేసినా కూడా, ఎప్పుడు మనం పిలిచినా మనకేసి మనకి కొంత భయం అలాగా ఉంటుంటది, కొంత కాలు చేతులు వణుకుతుంటాయి. అయినా కూడా మనం బయటకు వచ్చి మనం స్టేజ్ మీద ఎక్కి ధైర్యంగా మాట్లాడాలి. అంతేకాని ఎప్పుడు కూడా మనం ఎంత భయంగా ఉన్నామో చెప్తూ మనం స్టార్ట్ చేయకూడదు. మనం భయంగా ఉన్నామని చెప్తూ స్టార్ట్ చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటారంటే, ఎటు నువ్వు భయపడుతున్నావు, సరిగ్గా చెప్పలేను అనుకుంటున్నావు, అతని సెషన్ మనం వినేది ఎందులే, అతని క్లాస్ వినేది ఎందులే, అతను చెప్పేది మనం వినేది ఎందులే అని వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నెగిటివ్ వర్డ్స్ తో కానీ, నాకు భయంగా ఉంది కానీ, నేను చెప్పకూడదు అనుకున్నాను అయినా పిలిచారు కాబట్టి, బలవంతంగా పిలిచారు కాబట్టి తప్పక వచ్చాను, ఇట్లాంటి పదాలతో మనం స్టార్ట్ చేయకూడదు. అంటే ఆడియన్స్ మన నుంచి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగా చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం నెగిటివ్ తో స్టార్ట్ చేయకూడదు. కొన్ని రకాల ఫిజికల్ వార్మప్స్, యోగా కానీ ఫిజికల్ వార్మప్స్ కానీ మనం రెగ్యులర్ గా చేస్తుంటే బాడీకి ఆక్సిజన్ బాగా వస్తుంది, మన స్టేజ్ పేరు పోతుంటుంది. మనం ఈవినింగ్ సెషన్ చెప్పాలి, మధ్యాహ్నం సెషన్ చెప్పాలి, ఉదయం సెషన్ చెప్పాలి. ఉదయం పూట బాగా
ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వార్మప్స్ చేసి వెళ్ళినప్పుడు బాడీకి ఆక్సిజన్ బాగా అందుతుంది, మనం బాగా ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఇది ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి ప్రాక్టీస్ చేయించట్లేదు. మీకు నచ్చిన ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వార్మప్స్ మీరు రెగ్యులర్ చేస్తుండండి. మీరు క్లాస్ చెప్పే రోజు కూడా ఇవి చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇందాక మనం ఫిజికల్ ఈ శారీరక లక్షణాల కోసం వాటరు బాగా తాగాము. రెండోది, మనం భయపడ్డా, మన కోపం వచ్చినా, మనం డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాము, అరుస్తుంటాం, కేకలు పెడుతుంటాము, విచిత్రంగా ప్రవర్తిస్తుంటాం. మనకి భయం వచ్చినా, కోపం వచ్చినా, స్టేజ్ పేరు వచ్చినా ఒకే లక్షణాలు. అంటే మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందింది. దీనికోసం ఎందుకు భయపడాలి, దీనికోసం ఎందుకు కోప్పడాలి, దీనికోసం మనం ఎందుకు స్టేజ్ ఫియర్కి మనం గురవ్వాలి అనుకొని మనం ధైర్యంగా మాట్లాడతాం. అంటే మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందినప్పుడు మనం బాగా మాట్లాడతాం. దీనికోసం మనం చేయాల్సింది ఒక 3 రకాల బ్రీతింగ్ ప్రాక్టీస్ ఉంటాయి. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. మొట్టమొదటిది డీప్ బ్రీతింగ్. ప్రశాంత కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. దీర్ఘంగా, అంటే అప్పుడు కన్నా రెగ్యులర్ తీసుకునే శ్వాస కన్నా ఎక్కువ శ్వాస తీసుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. పూర్ణంగా, పూర్తిగా ఇంకా నేను శ్వాస తీసుకోలేను, నా లంగ్స్ ని ఫిలప్ చేయలేను అన్నంత వరకు పూర్ణంగా శ్వాస తీసుకోండి. సున్నితంగా, సరళంగా తీసుకోవాలి. ఎట్లాంటి హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా సున్నితంగా తీసుకోవాలి, సరళంగా తీసుకోవాలి. పూర్తిగా శ్వాస తీసుకున్నాక నిదానంగా విడిచిపెట్టేసేయండి. శ్వాసకి 4 నియమాలు ఉంటాయి. దీర్ఘంగా తీసుకోవటం, పూర్ణంగా తీసుకోవటం, సరళంగా తీసుకోవటం, సమానంగా విడిచిపెట్టడం. అలా ఒక 4 సార్లు చేస్తుండండి. మనం ఎక్కువ రెగ్యులర్ తీసుకోవడానికన్నా ఎక్కువ శ్వాస తీసుకున్నప్పుడు మన బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది, రిలాక్స్ అయిపోతాము. దీనికోసం మనం భయపడింది అని ప్రశాంతంగా, ధైర్యంగా మాట్లాడుతుంటాం. రెండోది బెల్లీ బ్రీతింగ్ అంటాం. బెల్లీ బ్రీతింగ్ అంటాం, అబ్డామినల్ బ్రీతింగ్ అంటాం. అంటే పొట్ట నుంచి శ్వాస తీసుకోవటం. సహజంగా మనం శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంటుంది. ఇది మనం రివర్స్ లో చేయాలి. ఇది కూడా మనం చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం. మీ కుడి చేయి పొట్ట మీద పెట్టుకోండి. అందరు కూడా కుడి చేయి పొట్ట మీద పెట్టుకోండి. శ్వాస వదిలేస్తూ పొట్ట లోపలికి నెట్టండి బలంగా. శ్వాస వదిలేస్తున్నారు, పొట్ట లోపలికి నెడుతున్నారు. ఇందాకలాగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటే పొట్ట ముందుకు వస్తుంటుంది. అంటే మన పొట్టకు సిగ్నల్ ఇస్తున్నాం, నేను పొట్ట నుంచి శ్వాస తీసుకోవాలి, వదిలిన శ్వాస పొట్ట వరకు వెళ్ళాలి అని సిగ్నల్ ఇస్తున్నా. ఇది కూడా ఒక 4 times ప్రాక్టీస్ చేయండి. శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపల నెడుతున్నాము, శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంది. ఇలా మనం చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది, మాట కూడా స్పష్టంగా బయటకు వస్తుంది. మూడోది మైండ్ఫుల్ బ్రీతింగ్. ఇది ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఒక 30 seconds కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. మీ శ్వాసని, మీ ధ్యాసని మీ ముక్కు కొసలకి, టిప్ ఆఫ్ ద నోస్, ముక్కు గమనించండి. సార్లు ఫోర్స్ గా ఎక్కువ శ్వాస తీసుకున్నా. ఇప్పుడు మనం ఎక్కువ శ్వాస తీసుకోవట్లేదు, జస్ట్ సింపుల్ గా వస్తున్న శ్వాసని, పోతున్న శ్వాసని గమనిస్తున్నాం. చేస్తుండండి. ఇది మనం మైండ్ఫుల్ బ్రీతింగ్ అంటాం. అంటే మైండ్ఫుల్ గా మన బ్రీతింగ్ ని మనం గమనించటం. నిదానంగా కళ్ళు తెరవండి. జస్ట్ మనం ఇవన్నీ ప్రాక్టీసులు సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా స్పీడ్గా చేస్తున్నాం. ఈ 3 రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజులు, 3 రకాలు కానీ ఏదో ఒకటి కానీ మనం చేస్తున్నప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది, మనం పూర్తి రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయినప్పుడు మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు మనకు
మనం ఏం చేసినా బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుంది, ఏ పని చేయాలన్నా కూడా అప్పుడే బ్రెయిన్ మనకి చెప్తుంది ఎందుకు దీనికోసం మనం భయపడింది. ఇల్లు స్టేజ్ ఎక్కి మాట్లాడతాం, రోజు మనకు తెలిసిన వాళ్ళేగా, మన కొలీగ్సేగా, మన క్లాస్మేట్సేగా, మన బంధువులేగా, మన ఊరి వాళ్ళేగా, మన వీధిలో వాళ్ళేగా, మాట్లాడేద్దాం పదా, ఎక్కి స్టేజ్ ఎక్కేద్దాం పదా అని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం. ఎక్కువగా మనం ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తుండాలి. తర్వాతది రిలాక్స్ అవ్వాలి. మనం రిలాక్స్గా, కామ్గా, రిలాక్స్గా ఉన్నాము, బాగా మాట్లాడతాం. మన ఏదైనా మనం టెన్షన్ పడ్డాము, మాట స్పష్టంగా బయటికి రాదు, కంగారు పడుతుంటాం. అదే మనం రిలాక్స్గా ఉన్నాము, మన ఇంట్లో వాళ్ళతో రిలాక్స్గా మాట్లాడతాం, ఫ్రీగా మాట్లాడతాం, చిన్నపిల్లలతో రిలాక్స్గా మాట్లాడతాం, బాగా మాట్లాడతాం, మన ఇంట్లో బాగా మాట్లాడతాం. అదే మనం కొత్త వాళ్ళ దగ్గరికి వచ్చి రిలాక్స్, టెన్షన్ పడుతుంటాం, మనం ఫ్రీగా స్పష్టంగా మాట్లాడాలంటే బాడీ పూర్తి ఒక చిన్న టెక్నిక్ మనం చేద్దాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో ఎక్కువ వాడుతుంటారు, ఈఎఫ్టీ అంటాం, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ అని కూడా అంటారు, ట్యాపింగ్ అంటారు. కుడి చేతి 3 వేలు తీసుకోండి, ఎడం చేతి 3 వేలు, కుడి చేతి 3 వేలు, ఎడం చేతి 3 వేలు, పైన తల మీద నుంచి స్టార్ట్ చేద్దాం. తల మీద నుంచి ట్యాప్ చేయడం స్టార్ట్ చేయండి. ట్యాప్ 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 అంటే తట్టడమే, జస్ట్ ట్యాప్ 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 తట్టండి, తడుతూ ఉండండి. తలంతా పైనుంచి కింద వరకు తలంతా తట్టండి. 2 చేతులతో, సుధాకర్ గారు 2 చేతులు, నేను అందరిని గమనిస్తున్నాను, బోత్ హ్యాండ్స్ చేస్తున్నాడు తలంతా. ఈసారి ఫోర్ హెడ్, నుదుటి మీద ఫోర్ హెడ్, ఎంటైర్ ఫేస్ అంతా కూడా, ముక్కు మీద, కళ్ళ కింద, బుగ్గల మీద, చిన్ మీద, గడ్డం కింద, మొత్తం తలంతా ట్యాప్ చేస్తున్నాడు. దీని ట్యాపింగ్ టెక్నిక్ అంటాము. ఈ ట్యాప్ చేయడం ద్వారా పూర్తి బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. ఎందువల్ల అది మనం తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత నిదానంగా ఆపేసేయండి. మీరు రిలాక్సేషన్ ఫీల్ అయ్యామని ఒకసారి ఫిజికల్ గా చేయొద్దండి. ఈ ట్యాపింగ్ ద్వారా రిలాక్సేషన్ ఫీల్ అయ్యాం. చంద్రకాంత్ గారు ఫీల్ అయ్యారు, అందరు కూడా మ్యాక్సిమం అందరు కూడా ఫీల్ అవుతున్నారు. మన దాంట్లో డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు. తర్వాత ఈ ట్యాపింగ్ ద్వారా ఏం జరుగుతుందో, ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో వారి తర్వాత తెలియజేస్తారు. ముందుకెళ్ళిపోదా. అదేవిధంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, ఇన్స్టాంట్ రిలాక్సేషన్, క్విక్ రిలాక్సేషన్. ఇవి మీరు యూట్యూబ్ లో కానీ బుక్ లో కానీ చూసి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయించలేము. త్వరగా రిలాక్స్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ టెక్నిక్స్ మీరు వాడుతూ ఉండొచ్చు. మన క్లాస్ చెప్పడానికి ఒక 10 నిమిషాల ముందర పక్కన కూర్చొని ఫ్రీగా ధైర్యం. మనకి ఇప్పటివరకు ఇక నుంచి మనం చెప్పబోయే అన్ని మానసిక లక్షణాలకి, ఈ శారీరక లక్షణాలకి మనకి ఎన్ని శారీరక లక్షణాలు ఉన్నా వాటికి టెక్నిక్స్ ఈ 3. మొట్టమొదటిది వాటర్ తాగటం, రెండోది బ్రీతింగ్, మూడోది రిలాక్సేషన్. ఈ 3 అన్ని రకాల శారీరక లక్షణాలకి, మనకి చెమటలు పట్టినా, గొంతు తడారిపోయినా, గుండె దడ వచ్చినా, మోషన్ వచ్చినా, ఈ 3 టెక్నిక్స్ ద్వారా మనం బయటపడతాం. ఇప్పుడు మానసిక లక్షణాలకి ప్రాక్టీస్, ఇందాక స్టార్టింగ్ లో ఎవరు చెప్పారు, మనం బాగా ప్రాక్టీస్ చేస్తే, నాకు వచ్చిన సబ్జెక్ట్ కదా ధైర్యంగా మాట్లాడతాం. మన ఎగ్జామ్ టైంలో చూస్తే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మన ఎగ్జామ్ టైంలో చూస్తే బాగా చదివిన వాళ్ళు ధైర్యంగా కనిపిస్తారు, కొద్దిగా తక్కువ చదివిన వాళ్ళు, కొన్ని క్వశ్చన్స్ మాత్రం చదివిన వాళ్ళు భయపడుతుంటారు. మనం కూడా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక 30 టైమ్స్, 40 టైమ్స్, 50 టైమ్స్ ఆ సబ్జెక్ట్ రాసుకోవటం, కంటెంట్ రాసుకోవటం. కంటెంట్ ఎట్లా రాసుకోవాలో మీకు 1 or 2 days లో మంచి సెషన్స్ వస్తాయి. నా కంటెంట్ రాసుకోవటం, దాన్ని ఒక 20 టైమ్స్, 30 టైమ్స్ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తే
నాకు వచ్చిన సబ్జెక్ట్ కదా, నేను బాగా చదివాను కదా, దీనికి ఎందుకు భయపడాలి అనుకుంటుంటా. మన మైండ్కి మనమే సమాధానం చెప్పుకుంటాం, నేను బాగా ప్రాక్టీస్ చేశాను కదా, దీనికి ఎందుకు భయపడాలి. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, కానీ బై హార్ట్ చేయకూడదు, మగ్గప్ చేయకూడదు, బట్టి కొట్టకూడదు. మనం బట్టి కొడితే ఏమవుతుందంటే ఎక్కడైనా మర్చిపోయినప్పుడు మనం ఇంకా సబ్జెక్ట్ సరిగ్గా చెప్పలేం. ఎప్పుడు కూడా మనం బట్టి కొట్టకూడదు. 30 times చదివినా 40 times చదివినా మన ఓన్ వర్డ్స్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి, తరోగా ప్రిపేర్ అవ్వాలి. మనం బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా స్టేజ్ ఎక్కిన వెంటనే ఆ ఫ్లో అలాగా వచ్చేస్తుంటుంది. మన ఆలోచనలు, మన నమ్మకాలు మార్చుకోవాలి. నేను స్టేజ్ మీద ఎక్కి, కింద మనం చెప్పుకున్నాం, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. నేను స్టేజ్ మీద ఎక్కి బాగా మాట్లాడలేనేమో, ఇబ్బంది పడతానేమో, మర్చిపోతానేమో అనుకునే పదాలని మనం మనసులో రివర్స్లో చెప్పుకోవాలి. ఎస్, ఈరోజు నేను స్టేజ్ మీద ఎక్కి బాగా చెప్తున్నాను, మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను, ఆడియన్స్ని మెప్పించబోతున్నాను, ఆడియన్స్లో ఒక మార్పు తీసుకురాబోతున్నాను, వాళ్ళకి సేల్స్ స్కిల్స్ చెప్పబోతున్నాను, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పబోతున్నాను, వాళ్ళ గోల్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను, వాళ్ళ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను, వాళ్ళకి ఒక పండగ విశేషం గురించి చెప్పబోతున్నాను అని నేను మాట్లాడలేనేమో, నా వల్ల కాదేమో, మర్చిపోతానేమో, పూర్తిగా చెప్పలేనేమో, 10 నిమిషాలు చెప్పలేనేమో అనుకున్న పదాల నుంచి మనం మనసులో నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా చెప్తున్నాను, టుడే ఈజ్ మై డే, నేను ఈరోజు బాగా చెప్పబోతున్నాను అని పదాలు మనం మార్చుకొని మనసులో అనుకుంటూ ఉండాలి. మనం మనసులో అనుకుంటున్నప్పుడు ధైర్యంగా మాట్లాడతాం. మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎస్ ఇతను బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎస్ బాగా చెప్తాడు, వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పుకో, అందరితో మాట్లాడు అని బ్రెయిన్ మనల్ని ముందుకు పంపిస్తుంటుంది. ఎక్స్పోజర్ థెరపీ అంటే ఇందాక ఇది కూడా స్టార్టింగ్ లో ఎవరు చెప్పారు. మనం బాగా మంచి సెషన్ చెప్పాలి, మంచి క్లాస్ చెప్పాలి, మంచి స్పీచ్ ఇవ్వాలి. మన స్పీచ్ ఇవ్వడానికి ముందల మన ఇంట్లో కానీ, మన బంధువులతో కానీ, మన క్లాస్మేట్స్తో కానీ, మన కొలీగ్స్తో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, వాళ్ళ ముందల మనం చెప్పడం ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళు మన కరెక్షన్ చెప్తారు. నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, నీ ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, నీ ఐ కాంటాక్ట్ ఎట్లా ఉంది, ఇది మార్చుకోవాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు మనకి సజెషన్ చెప్తుంటారు. నా మాటలు వినటానికి ఎవరు లేరండి, అందరూ బిజీగా ఉన్నారు, అసలు నా మాటలు వినే వాళ్ళే ఎవరు లేరు అన్నప్పుడు మన మాటలు వినేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు చాట్లో పెట్టండి. మరొకసారి మళ్ళీ మన చాటుకు వచ్చేసాం. మీరేమో ఎవరి ముందైనా ప్రాక్టీస్ చేయమన్నారు, ఎవరి ముందైనా చెప్పమన్నారు, మరి నా మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు వింటారు? ఎస్ అండి, బాగా చెప్తున్నారు. మిర్రర్ మన అర్థం మన మాట వింటుంది. ఎవరు వినకపోయినా మనం కొనుక్కున్న అర్థమే కాబట్టి, మన ఇంట్లో అర్థమే కాబట్టి మన మాట వింటా ఉంటుంది. అర్థం ముందులో ప్రాక్టీస్ చేయటం, అర్థం తర్వాత మన చేతిలో ఏముంటుందండి? ఎక్కువసేపు మనం రోజు మొత్తం మీద దేన్ని పట్టుకుంటాం? మన చేతిలో ఏముంటుందండి? ఆయుధం లాగా. మళ్ళీ చాట్లో పెట్టాలి. రోజు మొత్తం మీద ఏం పట్టుకుంటాం? మొబైల్ పట్టుకుంటాం. ఎస్ అని బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఫస్ట్ మనం అర్థంలో ప్రాక్టీస్ చేయటం, మనం ఎట్లా నిలబడాలి, ఆ స్పీచ్ ఎట్లా వినాలి, ఎట్లా చెప్పాలి, అర్థంలో చూస్తూ ప్రాక్టీస్ చేయటం. అర్థంలో చూస్తూ ప్రాక్టీస్ చేసాము. తర్వాత రికార్డ్ అండ్ రివ్యూ. మన చేతిలో మొబైల్ ఉంటుంది, అందులో 8 GB 10 GB 16 GB మెమరీ ఉంటుంది. ఆ మెమరీ అయిపోయేంత వరకు దాంట్లో రికార్డ్ చేసుకోవటం, మనమే రివ్యూ చేసుకోవటం. మొట్టమొదటి ఏం చెప్పాము?
ఫ్యామిలీ మెంబర్స్ ముందర స్పీచ్ ఇచ్చి వాళ్ళ రివ్యూ అడగాలి, నేను స్పీచ్ ఎట్లా ఇచ్చాను. వాళ్ళు అందుబాటులో లేరు, మనకి మనం రివ్యూ చేసుకోవటం, రికార్డ్ చేసుకోవటం, మళ్ళీ మనం ఎట్లా మాట్లాడుతున్నాను, ఆడియన్స్ కేసు చూస్తున్నానా, ఆ కెమెరా కేసు చూస్తున్నానా, బాగా చెప్తున్నానా, నేను చేతులు పైకి లేపుతున్నానా, టైట్గా నించొని చెప్తున్నానా, ఇవన్నీ కూడా మనకి మనం రివ్యూ చేసుకోవటం. ఈ రికార్డ్ మనకి స్టేజ్ పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. స్టార్ట్ స్మాల్. మనం ఒక 10 మంది స్పీచ్ ఇవ్వాలి, ఒక స్పీచ్ స్టార్ట్ చేయటం, ఒక 10 నిమిషాలు స్పీచ్ ఇవ్వాలి, ఒక 2 minutes లో స్టార్ట్ చేయటం, ఒక గంట సేపు స్పీచ్ ఇవ్వాలి, ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేయటం. మిమ్మల్ని ఫీడ్బ్యాక్ ఇవ్వమనేది, అసైన్మెంట్ చేయమనేది దీనికోసమే. అంటే మీరు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ స్మాల్, చిన్నగా స్టార్ట్ చేస్తారు. చిన్నగా స్టార్ట్ చేస్తే మీరు ఫేర్ నుంచి బయటపడతారు, మీ స్టేజ్ పేరు పోగొట్టుకుంటారు, చక్కగా మాట్లాడతారు. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఈ రోజు మీరు అందరు కూడా, ఈరోజు అటెండ్ అయిన 45 మెంబర్స్ కూడా నా సెషన్ ఎట్లా ఉందో ఫీడ్బ్యాక్తో మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ స్మాల్, చిన్నగా స్టార్ట్ చేస్తే అది ఒక పెద్ద మహాసముద్రం లాగా మారుతుంది. ఫోకస్ ఆన్ స్ట్రెంగ్స్. చాలా మంది కూడా నేను పాటలు వీటిలో ఉండాలి, నేను పాటలు బాగా పాడలేను, నేను కొటేషన్స్ బాగా చెప్పలేను, నాకు అది కాదు, నాకు అది రాదు, ఇది రాదు అనుకుంటుంటారు. మనకి రాని దాని మీద కాకుండా వచ్చిన దాని మీద నువ్వు ఏది బాగా చెప్పగలవు, నువ్వు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ బాగా చెప్తావా, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మీద ఫోకస్. నువ్వు కొటేషన్స్ బాగా చెప్తావా, నువ్వు కొటేషన్స్ మీద ఫోకస్. నువ్వు పాటలు బాగా పాడతావా, పాటల మీద ఫోకస్. నువ్వు పద్యాలు బాగా చెప్తావు, నువ్వు పద్యాల మీద ఫోకస్. మనం ఏది బాగా చెప్పగలము, నాకేది స్ట్రెంత్ ఉంది అనుకుంటే దాని మీద ఫోకస్ చేసి వాటి డెవలప్ చేసుకోవటం. ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, మనం బాగా పాటలు పాడతాం, ఆ 10 నిమిషాల్లో 2 పాటలు పాడటం. మనం బాగా పద్యాలు చెప్తాము, ఆ 10 నిమిషాల్లో 2 పద్యాలు చెప్పడం, 2 కొటేషన్స్ చెప్పడం, 2 ఫ్యాక్ట్స్ ఫిగర్స్. నేను కొటేషన్స్ ఏం చెప్పలేనండి, నేను జస్ట్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చెప్తాను, ఆ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. నీకు ఏది స్ట్రెంత్ ఉంటే దాన్ని ఫోకస్ చేసుకోవటం. మనకి ఇంపాక్ట్ అందించిన మహామంత్రం సో వాట్, అయితే ఏంటి. ఆడియన్స్ నవ్వారా, సో వాట్, అయితే ఏంటి. నేను 10 నిమిషాలు చెప్పమంటే 2 నిమిషాలు చెప్పానా, అయితే ఏంటి, నెక్స్ట్ టైం బాగా చెప్తాను. నన్ను ఒక టాపిక్ చెప్పమంటే ఇంకో, అయితే ఏంటి, నెక్స్ట్ టైం బాగా చెప్తాను. ఆ సబ్జెక్ట్ నేను పూర్తిగా మర్చిపోయానా, అయితే ఏంటి, సో వాట్ అనుకోవటం. నన్ను చూసి అందరూ నవ్వుతున్నారా, అయితే ఏంటి, వాళ్ళ పల్లె బయటపడతాయి. 4 తప్పులు పెట్టుకొని కొంతమంది వచ్చారా, అందుకే వీడియోస్ ఆఫ్ చేసి, ఏం పర్లేదు, నేను వీడియో ఆన్లో ఉన్న వాళ్ళు బాగా వింటున్నారు కదా, అదే చాలు, సో వాట్ అనుకోవాలి. మనం ఫస్ట్ స్టేజ్ ఫియర్ కోసం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూసి మనం భయపడుతున్నాము, దానికి ప్రతిదానికి మనం సో వాట్ అనుకోవాలి. నేను మర్చిపోయినా సో వాట్, సరిగ్గా చెప్పలేదా సో వాట్, అయితే ఏంటి అనుకుంటే మనం చక్కగా ఆ భయం నుంచి బయటపడి బాగా మాట్లాడగలుగుతాం. స్పీక్ స్లోలీ. మొట్టమొదట నేను ఈ పబ్లిక్ స్పీకింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా వేగంగా స్పీచ్ చెప్పేవాడిని. అందరూ మళ్ళీ చెప్పు అనేవాళ్ళు. ఏదైనా ఫోన్లో మాట్లాడుతున్నా స్పీడ్గా మాట్లాడేవాడిని. మళ్ళీ చెప్పు, అర్థం అవ్వలేదు అనేవాళ్ళు. ఇది నేను స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. చిన్నగా చెప్పటం, ఆగాగి చెప్పటం, ఆపి చెప్పటం, నిదానంగా చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మనం ధైర్యంగా చెప్తాం. వాళ్ళు చక్కగా వింటూ ఉంటారు. వాళ్ళు వింటున్న ఫేస్ మనకు కనిపించినప్పుడు మనం ధైర్యంగా చెప్తూ ముందుకెళ్తాం. స్లోగా చెప్పాలి, నిదానంగా చెప్పాలి. స్పీక్ స్లోలీ. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్. మనం ఏదైనా స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేసాము,
ఆ రోజు ఆ ఆన్లైన్లో కానీ ఎదురుగుండా ఏదైనా క్లాస్ డైరెక్ట్గా చెప్తున్నప్పుడు కానీ ఫస్ట్ మనం నవ్వుతున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ మనం వచ్చిన వెంటనే అందరిని వీడియో ఆన్ చేయమని నవ్వుతున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ధనుజ గారు నవ్వుతున్నారు, విజయ్ గారు, అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది సీరియస్గా చూస్తుంటారు, తక్షరా గారు నవ్వుతున్నారు, ఇట్లాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది సీరియస్గా వాళ్ళ లోకల్ వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేయకూడదు. వాళ్ళకైతే మనం చూసామనుకో, అమ్మ వీళ్ళు సీరియస్గా చూస్తున్నారు, సరిగ్గా చెప్పలేని అనుకుంటాం. మనం నవ్వుతూ ఉన్న వాళ్ళని 4 పక్కల 4 సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజుకి వాళ్ళు మన ప్రాపర్టీని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. ఆ నవ్వుతున్న వాళ్ళని మన ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు మనం జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకేసే చూస్తూ మనం మాట్లాడేస్తే ధైర్యంగా మాట్లాడతాం. ఎప్పుడు ఇది కూడా నేను ఫాలో అవుతుంటాను. ఇందులో చెప్పిన చాలా టెక్నిక్స్ నేను ఫాలో అవుతున్నాయి. మనకేసి నవ్వుతూ చూసినప్పుడు మన కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ధైర్యంగా మాట్లాడతాం. ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్. పాజిటివ్ అఫర్మేషన్స్. ఎస్ ఐ క్యాన్, టుడే ఈజ్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ గ్రేట్ స్పీచ్, టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ ప్రెజెంటేషన్. ఇట్లాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనుకోవటం, మనకు కనిపించేలాగా రాసుకోవటం, వినటం. ఇవి మనకి యూట్యూబ్లో కానీ యాప్లో కానీ ఎఫర్మేషన్స్ అని కొడితే మనకు కావాల్సిన ఎఫర్మేషన్స్ మనకు వస్తాయి. పబ్లిక్ స్పీకింగ్ ఎఫర్మేషన్స్ అని కొడితే మనం కాన్ఫిడెన్స్గా రావడానికి ఎఫర్మేషన్స్ వస్తుంటాయి. అవి మనం అంటూ ఉండాలి, వింటూ ఉండాలి, కంటూ ఉండాలి, మనకు కనిపించేలాగా రాసుకోవాలి. ఇవి మనం ఎప్పటికప్పుడు అనుకుంటుండాలి. నేను చేయలేను అనకుండా ఎస్ ఐ క్యాన్, నేను చేయగలను, ఐఎమ్ గ్రేట్ స్పీకర్, ఐఎమ్ ఏ గ్రేట్ ట్రైనర్ అని మనకు మనం అనుకుంటూ ఉంటే మనం ధైర్యంగా మాట్లాడతాం. పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనం ప్రతిరోజు ఎంతో మందితో మాట్లాడుతుంటాం, ఎంతో మందికి మెసేజ్ చేస్తుంటాం. మనతో మనం మాట్లాడటం ఎందుకు భయపడతాం? ఈ మాత్రం దానికి ఎందుకు భయపడాలి? రోజు మాట్లాడే వాళ్ళే కదా, రోజు తెలిసిన వాళ్ళే కదా, మనకు తెలిసిన సబ్జెక్టే కదా, కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు కదా. లేదు ఒకవేళ కొత్త సబ్జెక్ట్ అడిగారు, మనకి ఎంతో అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, ఎక్కడో చోట ఫ్రెండ్స్ ఉన్నారు, బుక్స్ ఉన్నారు. సబ్జెక్ట్ తీసుకుందాం, ప్రిపేర్ అవుదాం, ఎందుకు భయపడటం? మనతో మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్, మనతో మనం మాట్లాడుకున్నప్పుడు ధైర్యంగా ఆ స్టేజ్ పై నుంచి బయటపడతాం. బుల్లెట్ పాయింట్స్ రాసుకోవటం, ఒక 4-5 పాయింట్స్. ఇప్పుడు నేను ఈ పీపీటీ చూసి చెప్తానంటే దాని అర్థం ఏంటంటే ఇవి కూడా బుల్లెట్ పాయింట్స్. ఈ పాయింట్స్ నా దగ్గర ఎదురుగుండా లేవు, ఇది సబ్జెక్టులు నేను చెప్పేవాడిని కాదు, కొన్ని మర్చిపోయేవాడిని. మీరు కూడా స్టార్టింగ్లో చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ కానీ సైడ్ హెడ్డింగ్స్ కానీ రాసుకొని చేతిలో పెట్టుకొని వాటిని చూసి చెప్తే నేను మర్చిపోతానేమో అన్న భయం మీకు ఉండదు. ఎందుకంటే ఆ పాయింట్స్ అన్ని మీ చేతిలోనే ఉన్నాయి, మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఎప్పుడు మీరు మాట్లాడడం స్టార్ట్ చేసినా ఈ పాయింట్స్ మీరు చేతిలో పెట్టుకోండి, అది చూస్తూ చెప్పండి. అదే సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళైతే మీ చేతిలో బ్రోచర్ ఉంటుంది, ఆ బ్రోచర్ క్యారీ చేస్తూ ఆ బ్రోచర్ చూస్తూ చెప్పచ్చు. మనం ఎప్పుడు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఈ పాయింట్స్ చేతిలో రాసుకున్నారంటే చూస్తూ చెప్పచ్చు, ఇబ్బంది లేదు. ఎవరు కూడా మిమ్మల్ని ఏమి ఎందుకు నువ్వు చూస్తూ చెప్పావని ఎవరు అనరు. అలాగని న్యూస్ రీడర్ లాగా అదే చదివితే వెళ్ళకూడదు, ఆ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు మనల్ని జడ్జి చేయట్లేదు. ఆడియన్స్ మనం బాగా చెప్తామనే అటెండ్ అవుతారు, మన నుంచి వాళ్ళు మంచిదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు క్లాస్కి 45 మంది అటెండ్ అయ్యారంటే 45 మంది కూడా నేను బాగా చెప్తానేమో, నా నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకుందామేమో అని అటెండ్ అవుతారు. అమ్మో 42 మంది ఉన్నారు, అంతమంది మంది నేను చెప్పాలా అని నేను అనుకున్నాను అనుకో, నా నోట్లోంచి మాట బయటికి రాదు. మనం మనసులో అనుకోవాల్సింది, ఎవరు కూడా జడ్జి చేయడానికి ఎవరు లేరు, నవ్వటానికి ఎవరు లేరు, మన తప్పులు పడడానికి ఎవరు లేరు. అందరూ కూడా మనం బాగా చెప్పాలని కోరుకుంటారు, మన నుంచి ఏదైనా విషయం నేర్చుకోవాలనే అనుకుంటారు. కానీ మనకు మనం అనుకుంటుంటే
ఈ స్టేజ్ పై నుంచి బయటపడతాము, ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అవుతాము, మంచి ట్రైనర్ అవుతాం. ఎలా చెప్తానేమో, సరిగ్గా చెప్పగలనేమో లేదో, మర్చిపోతానేమో అని కాకుండా ఈ రోజు వీళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళకి గోల్ సెట్టింగ్ చెప్పి వీళ్ళలో వాళ్ళు గోల్ పెట్టుకునేలాగా చేయాలి, వీళ్ళకి టైం మేనేజ్మెంట్ చెప్పాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్పాలి. మనం ఎలా చెప్తానేమని కాకుండా ఏం చెప్తే వాళ్ళకి బాగుంటుంది అని మనం ఆలోచించినప్పుడు అది మనం బాగా ప్రిపేర్ అవుతాము, బాగా చెప్తాం. నెగిటివ్ విషయాలు కాకుండా ఏమవుతుందో, నవ్వుతారేమో, ఏమో 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 అని కాకుండా ఆ ఏమోలకి కామా పెట్టేసి నేను బాగా చెప్తున్నాను, టుడే ఇస్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ గ్రేట్ స్పీచ్ అనుకుంటున్నప్పుడు నేను వీళ్ళకి ఈ సబ్జెక్ట్ చెప్పాలి, వీళ్ళలో మార్పు తేవాలి, నేను వీళ్ళలో చేంజెస్ తేవాలి అనుకున్నప్పుడు మనం ధైర్యంగా చెప్తాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. లాస్ట్ యాక్టివిటీకి వచ్చేసాం. క్లోజ్ యువర్ ఐస్, ఇది అందరు కూడా చేయాలి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా నేను అందరం గమనిస్తున్నాను. క్లోజ్ యువర్ ఐస్. మీరు వీడియో ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా, ఆఫ్ చేసిన వాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మీరందరూ కూడా విజయవాడలో మన బస్టాండ్ దగ్గర ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీరందరూ మొదటి రోలో, ఫస్ట్ రోలో గెస్ట్ స్పీకర్స్ కూర్చునే రోలో మీరందరూ కూర్చున్నారు. మొత్తం ఆడిటోరియం కెపాసిటీ 1500 మంది. 1500 మంది ఆడిటోరియం మొత్తం ఫుల్ అయింది. స్టేజ్ మీద మన విజయవాడలోని పెద్దలందరూ కూడా స్టేజ్ మీద కూర్చోన్నారు. మన ఎమ్మెల్యేలు, ఎంపీస్, మేయర్ గారు, మన విజయవాడ ప్రముఖులందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారు. మీరు గెస్ట్ రోలో, ఫస్ట్ రోలో గెస్ట్ స్పీకర్స్ రోలో కూర్చున్నారు. ఆడిటోరియంలో ఒక 1500 మంది ఉన్నారు. స్టేజ్ మీద మంచి మంచి స్పీచ్లు జరుగుతున్నాయి. స్టేజ్ మీద నుంచి నెక్స్ట్ స్పీకర్ మీరేని మీ పేరు అనౌన్స్ చేశారు. మీ పేరు అనౌన్స్ చేసిన వెంటనే మీరు కాన్ఫిడెంట్ గా నడుస్తూ స్టేజ్ మీదకి వస్తున్నారు. ఆడిటోరియంలో ఉన్న 1500 మంది లేచి నిల్చొని క్లాప్స్ ప్రసంగం మీరు కంటిన్యూ చేస్తున్నారు. కొటేషన్స్ తో, ఫ్యాక్ట్స్ తో, ఫిగర్స్ తో, మధ్యలో మంచి స్టోరీస్ తో మీ స్పీచ్ మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఆడియన్స్ అందరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మధ్య క్లాప్స్ కొడుతున్నారు. అద్భుతమైన మీ ప్రసంగం లాగా అలా సాగిపోతుంది. ఆడియన్స్ అందరూ అంత అద్భుతమైన ప్రసంగం మనం ఎప్పుడు వినలేదు, మంచి స్పీకర్ ద్వారా ఈరోజు మనం వింటున్నామని వాళ్ళందరూ మైమర్చిపోతున్నారు, మంత్రముగ్ధులవుతున్నారు. నిదానంగా మీ స్పీచ్ ఆఫ్ చేశారు. మరొకటితో అద్భుతమైన మీ ప్రసంగం ఆఫ్ చేశారు. నిదానంగా నడుచుకుంటూ కిందకి దిగుతున్నారు. ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరూ పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తున్నారు. మీతో సెల్ఫీల కోసం కొంతమంది, మీతో ఆటోగ్రాఫ్ కోసం కొంతమంది, మీతో ఫోటోగ్రాఫ్ కోసం కొంతమంది, మీతో వీడియోగ్రాఫ్ కోసం కొంతమంది మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మీ చెయ్యి తాకితే చాలు, మీ పక్క నించుంటే చాలు, మీతో ఫోటో దిగితే చాలని అందరు కూడా వెంట పడుతున్నారు. అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తూ, ఫోటోగ్రాఫ్ ఇస్తూ
సెల్ఫీలు ఇస్తూ మీరు చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. మీరు ఒక మంచి స్పీకర్ అయిపోయారు, మంచి ట్రైనర్ అయిపోయారు. నిదానంగా ఆ ఆ తన్మయత్వం పొందుతున్నారు మీరు. సున్నితంగా మీ 2 చేతులు రబ్ చేసుకోండి. అనుభూతి చెందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. మీరు మంచి స్పీకర్ అయినట్టుగా, మంచి ట్రైనర్ అయినట్టు అనుభూతి చెందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఆ అనుభూతులతో, ఆస్వాదంతో సున్నితంగా మీ 2 చేతులు రబ్ చేసుకోండి. సున్నితంగా జెంట్లీ రబ్ యువర్ పామ్స్. 2 చేతులు తీసుకొచ్చి మొట్టమొదట తల మీద, హెడ్, ఫోర్ హెడ్, తల మీద, నుదుటి మీద సున్నితంగా మసాజ్ చేసుకోండి. 2 చేతులు మీ కళ్ళ ముందు పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ మీ చేతులు అరచేతిలో చూస్తూ చక్కగా కిలకిల నవ్వుతూ చిరునవ్వుతో కళ్ళు తెరవండి. మిమ్మల్ని మీరు స్పీకర్గా ఎంతమంది చూసుకున్నారండి? మిమ్మల్ని మీరు స్పీకర్గా ఎంతమంది చూస్తున్నారు? సరస్వతి గారు చూశారు, ఇంకా ధనుజ గారు చూశారు, గణేష్ గారు, దాదాపు ఈరోజు అటెండర్ అందరూ కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన స్పీకర్గా చూశారు. ఇది కూడా ఒక టెక్నిక్. దీన్ని మనం విజువలైజేషన్ టెక్నిక్ అంటాం. మన సినిమాకి వెళ్తాము, మనమే 200 రూపాయల టికెట్ కొనుక్కొని మనమే వెళ్తాము, మనమే పాప్కార్న్ కొంటాము, మనమే హాల్లోకి వెళ్తాము. హాల్లో ఏదన్నా ఎమోషనల్ సీన్ వస్తే మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఏడ్చేస్తుంటాము, నవ్వుతుంటాము. అంటే అదే మనకి సినిమాని మనకు తెలుసు, మన సబ్ కాన్షియస్ మైండ్గా తెలియదు, సినిమా అని తెలియదు. అక్కడ ఏదో నిజంగా జరుగుతుంది అనుకొని ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది. ఎవరో చూపించిన సినిమాకే మన సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయితే, మీ సినిమా మీరు అద్భుతంగా చూపిస్తే, మీరు ఒక మంచి స్పీకర్ అయినట్టుగా మీరు ఏది కావాలనుకుంటే అది మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు అద్భుతమైన సినిమా, మీ సినిమా మీరు చూపిస్తే, మీ సినిమాలో మీరే హీరో, అద్భుతమైన సినిమా చూపిస్తే తప్పకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మినప్పుడు నెక్స్ట్ చేయాల్సింది అదే చేసేస్తుంది, మీ చేత మాట్లాడిస్తుంది, మంచి మంచి స్పీచ్లు ఇప్పిస్తుంది, మిమ్మల్ని ఒక మంచి పబ్లిక్ స్పీకర్గా, ట్రైనర్గా తయారు చేస్తుంది. మీరందరూ మంచి పబ్లిక్ స్పీకర్స్, ట్రైనర్స్ అయిపోయారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి, వారి టీంకి, ప్రేమణి గారికి, ఉదయకిరణ్ గారికి, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది 100 మంది ట్రైనర్లని చేసినటువంటి ఘనత, చాలా వందలాది సెషన్స్ కండక్ట్ చేశారు. మా పార్టిసిపేట్స్ అందరు కూడా మంత్రముగ్ధులయ్యారు సార్. బాగా అర్థమైంది. మీ వాల్యుబుల్ సమయం అంతా మాకు ఎంతో బిజీగా ఉంటారు, అయినా సరే మీ వాల్యుబుల్ టైము మా సెషన్కి, మా పార్టిసిపేట్స్కి అందించారు. థ్యాంక్ యూ సార్. ఈ వండర్ఫుల్ సెషన్ గురించి సమరైజ్ చేయటానికి సీనియర్ ట్రైనర్ ప్రవీణ్ కలపాల గారిని సాదర ఆహ్వానం. వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు అండ్ మోర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేశారు. అండ్ ఈ సెషన్ ఎన్నోసార్లు విన్నాను అండ్ ఎవ్రీ టైం కొత్త కొత్త పాయింట్స్ యాడ్ చేస్తున్నారు సార్. సో ముందుగా మీరు మా పార్టిసిపెంట్స్ని ఉద్దేశించి వాళ్ళనే అడిగారు స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయని. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ. తర్వాత అసలు స్టేజ్ ఫ్రైట్ గురించి కొంచెం మీరు కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అసలు ఎఫెక్ట్స్ ఆఫ్ స్టేజ్ ఫ్రైట్ మన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఎలా ఉంటుంది అనేది చెప్పారు. అండ్ ఫియర్ అనే దానికి 2 మీనింగ్స్ ఉంటాయని, ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అని, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని చెప్పి 2 మీనింగ్స్ ఉంటాయని చెప్పారు. ఫాలోడ్ బై మీరు కాన్ఫిడెన్స్ బూస్టర్స్ గా ఒక మంచి ఉదాహరణ తీసుకుని పైప్ అంటే 4 inches పైప్ ని ఒక ఎగ్జాంపుల్ తో మన పొటెన్షియల్ ని ఏ విధంగా ఉండాలి అండ్ మన పాజిటివ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటే మన థాట్స్, బిలీఫ్స్ అండ్ హ్యాబిట్స్, బిహేవియర్, మన యాటిట్యూడ్, యాక్షన్ అండ్ ఫైనల్ గా మన రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కొంచెం సైకలాజికల్ గా కూడా కొంతవరకు చెప్పారు సార్. ఫాలోడ్ బై టెక్నిక్స్ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్ అని, మన గ్లాస్ తో వాటర్ తాగి వెళ్ళాలి, అలాగే ఎన్ఎల్పి యాంకరింగ్ టెక్నిక్ అనేది ప్రాక్టికల్ గా యాక్టివిటీ చేపిస్తూ చెప్పారు. అండ్ కూడా నేను నర్వస్ గా ఉన్నాననేది పార్టిసిపెంట్స్ కి, ఆడియన్స్ కి చెప్పకూడదని, అలాగే ఫిజికల్ వార్మప్స్ కొన్ని చేసుకోవాలి, ఫాలోడ్ బై బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మన డీప్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ అండ్ మైండ్ఫుల్ బ్రీతింగ్ ఉంటాయని చెప్పి
అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ చేపించారు సార్ మన పార్టిసిపెంట్స్ అందరి చేత. ఫాలోడ్ బై ఇన్స్టెంట్ రిలాక్సేషన్ అండ్ క్విక్ రిలాక్సేషన్ ఏ విధంగా చేయాలి, ఇవే కాకుండా మనం మెంటల్ రిహార్సల్ కూడా చేసుకోవాలని, అండ్ రీఫ్రేమ్ మన నెగిటివ్ థాట్స్ని ఏ విధంగా పాజిటివ్గా దాన్ని రీఫ్రేమ్ చేసుకోవాలని, అండ్ ఎక్స్పోజర్ థెరపీ అని మనం ఇన్ఫ్రంట్ ఎవరికైనా మనం ప్రజెంట్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి, సో చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని రికార్డ్ చేసుకుని మనమే రివ్యూ చేసుకోవాలని, అండ్ ఫాలోడ్ బై టెక్నిక్స్. ఇక్కడ చాలా టెక్నిక్స్ మీరు కవర్ చేశారు. అండ్ ఫైనల్గా విజువలైజేషన్తో మళ్ళీ ఇంకొక యాక్టివిటీతో సెషన్ చాలా అద్భుతంగా క్లోజ్ చేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. సో పార్టిసిపెంట్స్ అందరికీ చాలా క్రిస్టల్గా మన ఈ స్టేజ్ ఫ్రైట్ అర్థం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా మంచి సమ్మరీ ఇచ్చారు, అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా మంచి సమ్మరీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్ మరో సీనియర్ ట్రైనర్ బజ్జీ సార్ కూడా 2 minutes ఫీడ్బ్యాక్ ఉంటుందిగా రిక్వెస్ట్ చేస్తాను. వెల్కమ్ టు అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మా గురువు గారు, నా తొలి గురువు కదం కృష్ణమూర్తి గారు ఆ రోజు కంటే ఎంతో అద్భుతంగా చెప్పారండి. ఆ రోజు నేను అసలు ఈ ఇంపాక్ట్ లో ఫస్ట్ మాటలు ఏదైనా విన్నాను మా కదం కృష్ణమూర్తి గారి విన్నాను. మరి ఈ రోజు అదే సెషన్ ని ఎంతో అద్భుతంగా ఎంతో డెవలప్ చేశారు. ఆ రోజు మేము నేర్చుకునే విషయాల్ని ఎన్నో కొత్త విషయాలు మీరు నేర్చుకున్నారు. ఎంత బాగా చెప్పారు అంటే అసలు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే అంతా అర్థం. అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, ఎలా ఓవర్కమ్ కావచ్చు అని చెప్పేసి ఎలా నేర్చుకుంటాడో అలా బాగా నేర్చుకున్నారండి. బాగా చెప్పారు సార్. కాబట్టి వీటన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేసి ఆ సారు చెప్పినట్టు మనం అందరం మంచి వక్తలుగా ట్రైనర్స్ గా అవ్వాలని ఆశిస్తూ గురువు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు అటెండ్ అయ్యారు. ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మీరు స్టేజ్ పై క్లాస్ ఉన్నారు. ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ గురించి మనం ప్రదీప్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతాం. తర్వాత మనం డౌట్స్ తీసుకున్నాం. ప్రదీప్ గారు ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి సార్ ఫర్ వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్ సార్. మనకి స్టేజ్ ఫైట్ గురించి చాలా అద్భుతంగా వివరించారు సార్. అండ్ విత్ ఎగ్జాంపుల్స్ విత్ యాక్టివిటీస్ మన పార్టిసిపెంట్స్ అందరూ చేశారు. అండ్ సెషన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. చాలా సూపర్ కృష్ణమూర్తి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్. అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మనకి ట్రైన్ వర్క్ షాప్ 175 మనకి స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. ఇవాళ మనకు సెకండ్ సెషన్ లో ఉన్నాము. ఫస్ట్ ఓరియంటేషన్, తర్వాత మనకి అన్లర్నింగ్, ప్రజెంట్ మనకి స్టేజ్ ఫైట్ లో ఉన్నామండి. మనకి చాలా మందికి వాళ్ళ ఫ్రీ లింక్ ఇవ్వడం జరిగిందండి. రేపు ఒక్కరోజు మాత్రమే ఫ్రీ లింక్ ఉంటుంది. డే బిఫోర్ నుంచి మనకి పెయిడ్ ఎవరైతే రిజిస్టర్డ్ పేమెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పేమెంట్ చేసిన వాళ్ళందరికీ సపరేట్ గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్ లోనే మనకు లింక్ షేర్ చేస్తాము, జూమ్ లింక్ అనేది. మనకి ప్రోమో గ్రూప్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళకి అందులో లింక్ షేర్ చేయబడదండి. అండ్ మనకి ఈ ట్రైన్ వర్క్ షాప్ 21 days ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇటువంటి అద్భుతమైన స్పీకర్స్ మనకు వచ్చి ప్రతిరోజు ఒక అద్భుతమైన టాపిక్ తో చాలా వండర్ఫుల్ గా మనకి ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ 21 days ఆన్లైన్ సెషన్ అయిపోయిన తర్వాత 2 days మనకి ఆఫ్లైన్ ఉంటుందండి, హోటల్లో ఉంటుంది. మనకి 2 days కూడా విత్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్స్ తో ఉంటుంది. అండ్ 2 days ఆఫ్లైన్ సెషన్స్ కూడా మనకి చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి. దయచేసి ఇప్పుడు దాకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఎల్లుండి నుంచి జూమ్ లింక్ అనేది రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, కృష్ణమూర్తి సార్, ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విజయ్ కుమార్ సార్, ఓవర్ టు విజయ్ కుమార్. ప్రదీప్ గారు సార్, మీరు అందరి దగ్గర పీపీటీలు కలెక్ట్ చేసుకోవాలి సార్. మాకు ఆ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. మేము మిస్ అవ్వాలని కష్టం ఉంది, రాస్తున్నాం కానీ బట్ పీపీటీ ఉంటే ఇంకో ధైర్యంగా ఉంటుంది. ఓకే, ఇంపాక్ట్ అంటే అందరికి ఏమిటి మేడం మా దగ్గర ఇస్తూ ఉంటాం, తప్పకుండా మీకు షేర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చంద్రకాంత్ గారు, మనకి అందరికీ రికార్డెడ్ వీడియోస్ మేము ప్రొవైడ్ చేస్తాం సార్. పార్టిసిపేట్స్ అందరికి ఒక చిన్నది అండి. టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశామండి. ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఆ గ్రూప్ లోకి ఎంట్రీ ఉంటుంది. దయచేసి నేను పేమెంట్ చేసిన గ్రూప్స్ లో టెలిగ్రామ్ లింక్ ఫార్వర్డ్ చేశాను, అందులో జాయిన్ అవ్వండి.
ఏవైతే మనకి ప్రతిరోజు డైలీ జూమ్ క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్ రికార్డింగ్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా మీరు అక్కడ చూడొచ్చండి. ఒకరోజు ఎప్పుడన్నా మీరు పొరపాటున లేట్గా వచ్చినా కానీ మిస్ అయినా కానీ ఆ క్లాస్ అనేది నెక్స్ట్ టైం మీరు వినొచ్చు సార్. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు విజయ్ కుమార్ సార్. సార్ ప్రదీప్ సార్ చెప్పినట్టు రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచి మార్నింగ్ 10 సార్. మళ్ళీ అంటే మళ్ళీ రాత్రి చాలా రోజులు విజయవాడలో చేయడం జరిగింది. మిస్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్స్ చేయాలని చేసుకోండి. నెంబర్ లేదా సెషన్ మీద సరే డౌట్ ఉంటే సార్ అందుబాటులో ఉన్నారు, ఎవరైనా అడగొచ్చు మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ.